నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, కామాఖ్య అమ్మవారి ఆలయం తంత్ర సాధనకు ప్రధాన కేంద్రంగా చెప్తారు. అసలు దీని వెనుక ఏదైనా కారణాలు ఉన్నాయంటారా? చాలా మంచి ప్రశ్న అమ్మా. హ్మ్. తంత్ర సాధన ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రము, తంత్రము, యంత్రము హ్మ్. అనేవి కొన్ని ఉన్నాయి. ఈ విధానంలో తంత్ర సాధన అనుకునే తంత్ర సాధనే కాదు, హ్మ్. అక్కడ ఎలాంటి సాధకులకైనా కూడా హ్మ్. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా కామాఖ్య దేవంలో అమ్మ హ్మ్. అమ్మ అనేది మన అమ్మ మామూలుగా ఎలా ఉంటుంది మనతో మన మన తల్లి నార్మల్గా నార్మల్‌గా మంచి ఇదితో ఉంటుంది. అదే ఎవరన్నా నీ మీదకి ఎవరన్నా కోపంగా వచ్చారనుకో, ఏం చేస్తుంది? కోపంగా వెళ్తుందిగా, వెంటనే ఆగ్రహం అవుతుంది. వెంటనే ఆగ్రహంతో వెళ్తుందిగా. అవును. అలాగే అక్కడ ఆ తల్లి శాంతంగానూ ఉంటుంది. హ్మ్. అర్థమైందా? దశ మహావిద్యల్లో ఆ తల్లి అన్ని విధాల అన్ని రూపాలని దర్శిస్తుంది. హ్మ్. అంటే అన్ని విధాల దర్శనం జరుగుతుంది అంటే అక్కడ ఏంటి, అమ్మ అన్ని అన్ని రూపాలని తీసుకుంటుంది అక్కడ. హ్మ్. అర్థమైంది. సిట్యుయేషన్ డిపెండ్స్. సిచ్యువేషన్ని బట్టి ఆ. మన సాధన చేసే క్రమంలో నార్మల్ సాధకులు ఉంటారు, హ్మ్. తంత్ర సాధకులు ఉంటారు, క్షుద్ర సాధకులు ఉంటారు. హ్మ్. అర్థమైందా? అవును. అలాగే అక్కడ కొంతమంది చెడు చేయాలని వెళ్ళే వాళ్ళు ఉంటారు, మంచి చేయాలని వెళ్ళే వాళ్ళు ఉంటారు. అవునండి. కానీ అమ్మ అమ్మే కదా, హ్మ్. అందరికీ ఒకటే అక్కడ. హ్మ్. అర్థమైందా? హ్మ్. ఈ సాధనలు చేసే ప్రక్రియలో అక్కడ ప్రత్యేకం ఏంటి అంటే, హ్మ్. ప్రత్యేకంగా అమ్మ కాళీ. కాళీ అంటే ఎవరు? అమ్మవారు. కాళీ అంటే అమ్మవారే. అమ్మవారే. సతీదేవి యోని రూపం 10 రూపాయలుగా అక్కడ పడినప్పుడు హ్మ్. ఉమ్, హ్మ్. అక్కడ దశ మహావిద్యలు ఆవిర్భవించింది. దశ మహావిద్యలు అనేవి చెడుని మీద ఆధిపత్యం, ఓకే. చెడు మీద ఆధిపత్యాన్ని సాధించేదే అక్కడ దశ మహావిద్యలు. హ్మ్. అమ్మ చెడు మీద అంటే అక్కడ ఉన్నది చెడు కాదు. చెడుని చాలా గెలవటానికి. మంది దాన్ని ఏం చేస్తారంటే దశ మహావిద్యలు అంటే చెడు, హ్మ్. అమ్మో కాళీ అంటే చెడు. హ్మ్. కాళీ అంటే చెడు కాదు, చెడు మీద ఆధిపత్యాన్ని చలాయించేదే అమ్మవారు అంటే కాళీ. చెడును తొలగించి గెలవడానికి. గెలవడానికి కాళీ. హ్మ్. ఉం? ఓకే. చెడును ఎప్పుడైతే గెలవాలనుకున్నప్పుడు కొన్ని రకాల పంచమకార బలులు అనేవి ఒకటి ఉంటాయి. హ్మ్. అవి ఎందుకని అంటే, అమ్మవారి సైన్యం ఉంటాయి కదా, హ్మ్. అమ్మవారికంటూ సైన్యం ఉంటుంది, గణాలు అంటాం. హ్మ్. వాటికి ఆహారం పెట్టాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? అమ్మవారిది. అమ్మవారికే ఉంటుంది. హ్మ్. సో వాటి కోసమనే, వాటిని శాంతింపజేయటం కోసమని అవి ఎంతసేపు కూడా హ్మ్. ఉగ్రంతో ఉంటాయి. ఆ ఉగ్రత్వాన్ని శాంతింపజేయడానికి అమ్మవారు ఎప్పుడూ కూడా బలులు స్వీకరించదు. హ్మ్. ఇది కూడా నేను మీకు చెప్తున్నాను. చాలామంది స్వాములు అక్కడ అమ్మ బలులు ఉండవు, హ్మ్. బలులే లేవు హ్మ్. అక్కడ హ్మ్. అనేది తప్పది. హ్మ్. బలులు ఉంటాయి అక్కడ. హ్మ్. అమ్మ ఉంటాయి. బలి ఉంటుంది. అక్కడున్న పరిస్థితులు ఎందుకు బలి అంటే, మన మీద ఉన్న చెడు మీద, చెడుకి బలి, ఓకే. అంతేగాని అమ్మవారికి బలి కాదు. హుహు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటిగా హ్మ్. మనం ఎక్కడైనా కూడా బలులు ఇస్తాం. మన ఆంధ్ర తెలంగాణలో బలులు ఇస్తాం. అవును. ఇక్కడైతే ఎల్లమ్మ అంటాం, అక్కడైతే హ్మ్. సత్తమ్మ అంటాం. రకరకాలుగా ప్రాంతాన్ని బట్టి మనం కొలుచుకుంటాం, బలులు ఇస్తాం. అవును. అమ్మవార్లకి కాదు, బలి తీసుకునేది అమ్మవారు కాదు. ఇది హ్మ్. చాలా ముఖ్యమైన విషయం. ఓకే. ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అమ్మవార్లకి బలి కాదు. బలి అనేది మన మీద ఉన్న చెడుకి, ఓకే. మన మీద ఉన్న చెడు ప్రభావానికి బలి ఇచ్చి శాంతింపజేయడం కోసమనే బలిస్తుంది. హుహు. అది అమ్మవారి దగ్గర ఎందుకు ఇవ్వాలి? ఆ తల్లి ఎక్కడైనా అమ్మవారు చూడండి, నాలుక తెరిచి ఉంటుంది. హ్మ్. ఆ నాలుక తెరిచి ఉన్నప్పుడు అక్కడ ఏదైతే రక్త బలి ఇస్తామో, ఆ రక్త బలి తీసుకోవడానికి మన మీద ఉన్న చెడు శక్తి వస్తుంది. హుహు. సో, అది ఆ చెడు ఉన్న శక్తి ఏదైతే వచ్చిందో అది అమ్మవారు లాగేస్తుంది, సో ఆ బలితో మన మీద ఉన్న చెడు అంతా అక్కడితో పోతుంది. పోతుంది. ఓకే. అంటే అది ఎక్కడున్న చెడు తీసుకుంటుంది కానీ అమ్మవారు కాదు. అక్కడ చెడు తీసుకునేది ఎవరు? అమ్మవారు. హ్మ్. బలి తీసుకునేది ఎవరు? మన మీద ఉన్న చెడు. మన మీద ఉన్నది. అవును. అమ్మా హ్మ్. మన ఆలోచనలు, మన యొక్క మానసిక స్థితిని మార్చుకోవడానికే అక్కడికి వెళ్ళి బలి ప్రక్రియలు అనేది ఇస్తారు. ఓకే. అది అమ్మవారి ఎదురుగా హ్మ్. నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది అక్కడ బలి ప్రక్రియ అనేది. హ్మ్. కానీ ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, అక్కడ అన్ని బలులు జరుగుతూ ఉన్నా కూడా హ్మ్. అక్కడ ఒక ఈగ కానీ ఏది కూడా, ఒక స్మెల్ కానీ ఏది ఉండదు అక్కడ. హుహు. అదొక ప్రత్యేకం. అదొక విశేషం అక్కడ. ఎందుకంటే విశేషం ఏంటి అంటే, అందుట్లో హ్మ్. బలి ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్న జీవం పోతుంది, కంప్లీట్గా లాగేస్తుంది. హ్మ్.
నీ చెడుతో పాటుగా చెడు ఆల్రెడీ ఆ బలిని స్వీకరించేస్తుంది కదా, స్వీకరించేసినప్పుడు దాంట్లో ఉన్నదంతా పోతుంది. పోయినప్పుడు ఆ చెడుని అమ్మవారు లాగేస్తుంది. సో అక్కడ ఏమీ ఉండదు, ఖాళీ. అదే ఆ ఖాళీ తత్వం. ఓకే. అంటే గురువుగారు సాధారణ ప్రజలు కూడా ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అంటారా? సంతోషంగా తల్లి, ఎవరైనా కూడా ఎలాంటి బాధలో ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి సాధారణ వ్యక్తులు కూడా చేసుకోవచ్చు. ప్రత్యేకించి సాధకులకు అది ఒక యూనివర్సిటీ లాంటిది. ఓకే. యూనివర్సిటీలోకి వెళ్ళి ఏ విధంగా అయితే నేర్చుకుంటామో మనం కొన్ని విషయాల్ని, అలాంటిది అదొక యూనివర్సిటీ లాంటిది అనుకోండి. సాధకులకి, మెయిన్గా సాధకులకి అక్కడికి వెళ్ళి తంత్ర సాధన మంత్ర సాధన చేసే వాళ్ళకి అక్కడ ఎక్స్పీరియన్స్, ఒక ఎక్స్పీరియన్స్ రావాలి. నాకు దైవం అంటే ఏంటో తెలియాలి, అసలు ఆ శక్తి అంటే ఏంటో తెలియాలి, యూనివర్స్లో ఉన్న శక్తి అంటే తెలియాలి అనుకున్న వ్యక్తులు అక్కడికి వెళ్ళి సాధన చేస్తే తప్పకుండా వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్లు వస్తాయి, తెలుస్తుంది. ఓకే. అంటే ఈ సంవత్సరంలో జరిగేటప్పుడు 3 రోజులు మాత్రమే వెళ్ళొచ్చు అంటారా? ఎప్పుడైనా వెళ్ళొచ్చు అంటారా? ఎప్పుడైనా వెళ్ళొచ్చు తల్లి. కామన్గా ఏంటంటే ఈ 3 రోజులు ఎక్కువగా సాధకులే వెళ్తారు. ఎందుకనంటే కామన్గా ఒక ఫీలింగ్ ఉంటుంది మనకి, వెళ్తే అదేంటి మూల విరాట్ని మనం చూడకుండా రావడం ఏంటి అనే ఫీలింగ్ ఉంటుంది నార్మల్ ప్రజలకి. అవును. కానీ అక్కడ ఉన్న శక్తి ఎక్కడైనా, నీలోచల పర్వతం మీద ఎక్కడైనా శక్తి ఉంటుంది అనేది ఎవరు చెప్పరు. వెళ్ళామా, గుడికి వెళ్ళామా, కంపల్సరీగా మూల విరాట్ని దర్శించుకోకుండా వెనక్కి వచ్చామంటే అదొక ఫీలింగ్తో ఉంటారు. అరే ఏంటి నేను గిల్టీతో ఫీలింగ్తో ఉంటాడు. సో అలాగా అందుకని ఈ 3 రోజులు నార్మల్ ప్రజలు వెళ్ళరు. కానీ అక్కడున్న విశిష్టత తెలుసుకుంటే నార్మల్ ప్రజలు కూడా వెళ్ళి బయట నుంచి దండం పెట్టుకుని అక్కడే సాధనలు చేసి అక్కడే జపాలు చేసుకుని వస్తారు. ఎందుకంటే శక్తి అనేది అనంతం, దానికి ఒక రూపం లేదు, ఒక విధానం లేదు, ఎక్కడైనా ఉంటుంది. యూనివర్స్లో శక్తి అన్ని చోట్ల ఉంటుంది. కాకపోతే ఆ శక్తిని మనం ఫ్లో చేసుకునే విధానం నెగిటివ్ పాజిటివ్. యూనివర్స్లో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. కానీ మనం ఏది తీసుకోవాలి అనేది మంత్రశక్తి ద్వారానే తీసుకోవాలి. అంటే ఒక పైప్ లైన్ లాంటిది అనమాట. యూనివర్స్ నుంచి మనం శక్తిని తీసుకోవడానికి ఒక పైప్ లైనే మంత్రం. ఒక పలానా మంత్రం ఓం మంత్రం చేసామంటే ఒక శక్తి ఫ్లో అవుతుంది. ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క మంత్రం శక్తి ఫ్లో అవుతుంది. అంటే నీ పనికి ఏది కావాలో, నీకు ఏ అనారోగ్యం ఉందో దానికేగా మందు టాబ్లెట్ వేసుకుంటావు, అలాగే మంత్రశక్తి కూడా నీకు యూనివర్స్ నుంచి తీసుకుని నిన్ను నీవు క్యూర్ చేసుకోవాలి అంటే ఆ మంత్రం ద్వారా, గురువుల ద్వారా, అమ్మా గురువుల ద్వారా ఏ మంత్రమో తెలుసుకుని చెయ్యాలి. అంతేగాని గూగుల్లోను యూట్యూబుల్లో, ఈ మధ్య అది కూడా ఫ్యాషన్ అయిపోయింది, గూగుల్లో యూట్యూబుల్లో చూసి మంత్రాలు చేసి లేని అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు చాలామంది. అది మంచి పద్ధతి కాదు. గురువుల ద్వారా ఆల్రెడీ సాధించుకుని ఒక విధానంలో ఉన్న గురువుల్ని సంప్రదించి ఆ మంత్రం యొక్క శక్తిని ఫ్లో చేసుకోవచ్చు. ఓకే. అంటే సాధారణ ప్రజలు ఇప్పుడు మొదటిసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాంటి పూజలు చేసుకోవచ్చు అంటారు? అంటే బలి కాకుండా. అమ్మ అక్కడ పూజా విధానం అనేది ఇది ఉండదు. అక్కడ వెళ్ళి ప్రత్యేకంగా మనం అమ్మవారికి సారె సమర్పించవచ్చు. అంటే మన భాషలో సారె అంటాం, అక్కడ భోగ్ అంటాం, రకరకాలుగా ఉంటుంది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి. అక్కడ వెళ్ళి మనం బలి ఇచ్చినా ఇవ్వకపోయినా, బలి ఇవ్వటం అనేది అక్కడ చాలా సాధారణమైన విషయం. పంచమకార బలులు అంటారు, మేక, పావురాన్ని అక్కడ బలే ఇవ్వని వ్యక్తులు పావురాన్ని అక్కడ వదిలేయచ్చు కూడా. ఒక పావురాన్ని తీసుకుని అక్కడ వదిలేయచ్చు కూడా స్వేచ్ఛగా. మరి దాన్ని ఏమంటాం? అది మంచి పద్ధతేగా. ఒక పావురాన్ని వదిలేయచ్చు, ఒక మేకను కూడా తీసుకుని అక్కడ వదిలేయచ్చు, బలి ఇవ్వక్కర్లేదు. నీకు ఇష్టం లేదా బలి ఇవ్వక్కర్లేదు, అక్కడ వదిలేయచ్చు, తిరుగుతూ ఉంటాయి అక్కడ. అలా కూడా ఫలితం దక్కుతుంది. అలా కూడా ఫలితం దక్కుతుంది. సమర్పించటం, అమ్మవారికి నా యొక్క పరిస్థితిని చెప్పుకోవడం అక్కడికి వెళ్ళి. మొదటిసారిగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు తెలుసుకోవాల్సిన ఏమైనా విషయాలు ఉన్నాయంటారా? ఫస్ట్ టైం తప్పకుండా ఉండాల్సింది. అక్కడికే కాదు తల్లి, ఏ ప్రాంతానికి వెళ్ళినా పూర్తిగా నీ మనసు బుద్ధి శరణాగతి పొందుండాలి. వెళ్ళిన ప్రాంతానికి ఇక్కడికి వచ్చాను, ఇది జరుగుతుందో లేదో అనే డౌట్తో అనవసరం. ఏ గుడికన్నా వెళ్ళు, ఏ మూల విరాట్నన్నా దర్శించు. మొదటిగా ఉండవలసిన, భక్తులకు ఉండవలసిన మొదటి నియమం ఏంటంటే నమ్మకం, శరణాగతి. పూర్తి శరణాగతితో వెళ్ళాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, చాలామంది చెప్పారు నీ గుడికి వచ్చానండి, పని అవుతుందో లేదో చూడాలి, డౌట్గా. ఎందుకు అలాగ వెళ్ళడం? చాలామంది చెప్పుకుంటున్నారని వెళ్ళకు. నీ మనసులో ఉంటే వెళ్ళు. అలాగే అందరూ వెళ్తున్నారు కదా అని క్యూ కట్టి పోతున్నారు తప్ప ఎవరికి కూడా 10 మంది నడుస్తుంటే మనకు కూడా ఏదో జరుగుతుంది.
అది కాదు కదా, ఫీల్ అవ్వు, శక్తిని ఫీల్ అవ్వు. మేము చెప్పేది ఒకే ఒకటి, శక్తిని ఫీల్ అవ్వు. అక్కడికి వెళ్ళి ఆ శక్తిని ఫీల్ అయ్యి పూర్తిగా మనసులోకి తీసుకుని నీ తల్లి తండ్రిని ఎంతటి నమ్మకంతో ఉంటావు నువ్వు. తల్లి తండ్రి గురువు ఎందుకని చెప్పారు? నమ్మకం, శరణాగతి. అర్థమైందా? తండ్రి మీద ఏం జరిగినా తండ్రి మీద నమ్మకం ఉంటుంది, వాడు ఎలా ఉన్నా కూడా. అవునా? తల్లి మీద ఎలా అయినా నమ్మకం ఉంటుంది. అలాగే శక్తిని కూడా నమ్మాలి. నమ్మి నువ్వు శరణాగతి పొంది ఎప్పుడైతే చేస్తావో దాని ఫలితం నీకు దక్కుతుంది. 10 మంది చేశారని కాదు, అంతే అండి. సాధారణ భక్తులు వెళ్ళొచ్చు, దీక్షలు తీసుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, ఎవరైనా ఆ తల్లిని దర్శించుకోవడానికి వెళ్ళొచ్చు. ఓకే, తప్పకుండా గురువు గారు, ధన్యవాదాలు.